కలియుగ ఆరాధ దైవం శ్రీ ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జరిగింది. చిన్నప్పటి సంది మేము అపారమైన భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఈరోజు మేము ఎమ్మెల్యేగా షాద్నగర్ ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. మంచి దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు మా బంధుమిత్రులు కూడా రావడం జరిగింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ ప్రభుత్వం కానీ పాలకవర్గం కానీ మంచి సౌకర్యాలు చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు జరిగే పరిస్థితి లేదు. చాలా మంచి చక్కటి ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ ఏడుకొండల వాడిని ఆశీస్సులు మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకు కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ஓம் நமோ அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. కలియుగ ఆరాధ దైవం శ్రీ ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జరిగింది. చిన్నప్పటి సంది మేము అపారమైన భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఈరోజు మేము ఎమ్మెల్యేగా షాద్నగర్ ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. మంచి దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు మా బంధుమిత్రులు కూడా రావడం జరిగింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ ప్రభుత్వం కానీ పాలకవర్గం కానీ మంచి సౌకర్యాలు చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు జరిగే పరిస్థితి లేదు. చాలా మంచి చక్కటి ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ ఏడుకొండల వాడిని ఆశీస్సులు మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకు కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది.